వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రకృతి వనం వ్యవస్థాపకులు ప్రకృతి వనం ప్రసాద్ గారు. ఇప్పుడు సార్తో మాట్లాడి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. టాపిక్ ఏంటంటే, చాలామంది ప్రస్తుత రోజుల్లో పిల్లల్ని వాళ్ళకు ఉద్యోగరీత్యా సమయం లేక, మరికొంతమంది పిల్లల్ని మెయింటైన్ చేయటం రాక, మరికొంతమంది పిల్లలకు ఇష్టం ఉందని చెప్పి రకరకాలుగా పిల్లల్ని హాస్టల్లో పెట్టేస్తున్నారు. అసలు ఎందుకు హాస్టల్లో పెట్టడం ఎంతవరకు కరెక్టు, ఇలాంటి విషయాలన్నీ సార్తో మాట్లాడి క్లియర్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీరు చెప్పినట్లు ఉద్యోగస్తులే మాత్రమే కాదు ఇప్పుడు పిల్లల్ని వేస్తూ ఉండేది. ఈవెన్ విలేజెస్లో కూడా ఎప్పుడెప్పుడు వెళ్ళినా వేసేద్దామా అని ఉంటారు పిల్లల్ని. అవును సార్. ఇప్పుడు ఏ జంతువైనా దాని దగ్గర పెట్టుకొని పెంచుతుంది, నిజం సార్. ఎవరికి ఒప్పచెప్పదు. ఒక కోడి కూడా దాని సిస్టరో దాని పక్కన ఉంటే దానికి ఒప్పచెప్పదు, దాని పిల్లలు అదే పెంచుతుంది. ఏ ఆవైనా దూడని దాని దగ్గరే పెట్టుకొని పెంచుతుంది. అవును. పక్కన ఉండే దాని చెల్లిలో అక్క ఆవైనా ఇవ్వదు. ఇవ్వదు. దానికే పాలిస్తుంది, దానికే చెప్తుంది. అది అరిస్తేనే రెస్పాండ్ అవుతుంది. అమ్మ వాటి సౌండ్స్ దీన్ని బట్టి ఇంత పెద్ద హెయిర్లో మీరు అనిమల్ ప్లానెట్ చూస్తారు కదా, అవును సార్. వేలు లక్షల సంఖ్యలో ఉండేవి కూడా బ్యా అంటే కరెక్ట్గా అమ్మ కనెక్ట్ అయ్యి సరిగ్గా ఎత్తుకున్నట్లు వచ్చేస్తాయి. అంటే అంత కనెక్షన్తో పేరెంట్స్ దగ్గర పెరగాలి పిల్లలు. ఎప్పటి వరకు? రెక్కలు వచ్చే వరకు. రెక్కలు వచ్చిన తర్వాత అర్జెంటుగా వాటిని బయటికి పంపించేస్తాయి. పక్షులైనా ఆవు తంతాది, వెంటనే పాలు తాదే, పోయి నువ్వు గడ్డి తిని అంటది. కోడి ముక్కుతో కొడుతుంది, పో నీ ఆహారం తీసుకొని. అంతవరకు తీసి ఇచ్చిన ఫుడ్ ఇచ్చిండేది. తర్వాత అది నేర్పించి దాని ఆహారం పంపించి కూడా చేస్తారు. అది మనం. సో మనము కరెక్ట్గా రివర్స్ చేస్తాం. చిన్నప్పుడు తీసుకుపోయి ఇప్పుడు అవసరమో అమ్మా నాయన బాధలు, వ్యవసాయము. ఇప్పుడు నేను వ్యవసాయంలో ఉన్నానంటే మా అమ్మ నాయనతో పాటు వ్యవసాయంలో చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తూ ఉండే. వ్యవసాయము చేయాలా, 100 మందికి పని ఇవ్వాలా, అక్కడ సమస్యలు, మోటరు, బోరు, అది అవసరము. నా ఇంజనీరింగు చేసి మా అమ్మ నన్ను బయట పంపించేద్దాము, ఈ వద్దురా నాయన అనుకుంటే మా నాయన బయటకు పోయేది ఎందుకు అని మా నాయన పట్టుకున్నాడు కాబట్టి నేను ఉడిపోయినా. సో ఈ ప్రాసెస్లో ఉన్నా కాబట్టి నేను ఇప్పుడు ప్రకృతి వనము, 100 మందితో ఆర్గానిక్ ఫార్మింగ్, దేశీ ఆవులు, చాలామంది జూబిలీస్లో కోటీశ్వరులకు లేని మంచి గాలి, ఆల్కలైన్ వాటరు, ఫ్రూట్స్, దేశీ ఆవు వెన్న, నెయ్యి తిని హ్యాపీగా ఉన్నాం కదా. ఈ ప్రాసెస్ పేరెంట్స్ దగ్గర నుంచినే వస్తుంది, ఇంకెక్కడ రాదు. నువ్వు 100 మంది ఆయిల్ పెట్టినా రాదు. మీకు పేరెంట్స్కు పిల్లలకి 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొగుడు పెళ్ళాల మధ్యలో కూడా 100 ఇష్యూస్ ఉంటాయి. అయినా నడుస్తూనే ఉంటుంది బండి. ఏడుచుకుంటారు, పోతారు, వస్తూ ఉంటుంది, ఏదో కాంప్రమైజ్ అవుతారు. ఎవరో మరి వీలు కాని వాళ్ళే విడాకుల వరకు పోయేది, కానీ చాలా ఇష్యూస్తో కూడా నడుస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది సార్. ఇప్పుడు జనరల్లీ మహిళలు పొద్దున్నే లేస్తారు, ఏమండి పడుకోండి అంటాడు. వాడు ఆయన 7కి లేస్తాడు, ఏ పని చేయడు, పేపర్ చదువుతూ ఉంటాడు. ఏం పేపర్ చదవకపోతే ఆమెకి ఆరేసుకోవచ్చు, బాత్రూమ్ కడగచ్చు, వాకింగ్ పోవచ్చు, పోనీ హెల్తీగా ఉండేదానికి. ఈయన హెల్తీగా ఉండేదానికి కూడా మహిళలే తీసుకోవాలి, ఆమె చెప్పాలి చేయొచ్చు అంటే. సో ఇవన్నీ ఇష్యూస్ అన్నీ చిన్నప్పుడు ఎప్పుడైతే పిల్లలు ఇవన్నీ హెల్త్ కోసం ఏం చేస్తాము, జొన్న రొట్టె ఎట చేయాలా, వచ్చిన గెస్ట్లు ఎట మాట్లాడాలా, పెద్దోళ్ళు వచ్చినప్పుడు కింద కాళ్ళు పెట్టుకో, పైన పెట్టద్దు, వచ్చినప్పుడు వాళ్ళకి తీసుకొచ్చి నీళ్ళు ఏం లేకపోయినా, ఇవన్నీ పిల్లలకి వాళ్ళు పెద్దోళ్ళు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా నేర్చుకుంటారు, లేదా కొన్ని చెప్తే నేర్చుకుంటారు. ఇంకొంచెం మనకంటే బాగా చేస్తారు పిల్లలు. వాడు తెచ్చివు అంటే లడ్డూలు మొత్తం తెచ్చి కూడా ఇచ్చేస్తాడు, ఈయనలే పర్వాలే. ఇద్దరుంటే మర్యాద అనేది తెలుస్తుంది. వాడు ఆ లడ్డూలు పిల్లలకి అందరికి పంచి వాడు పిల్లడు ఆనందపడతాడు చూడు. వాడు అప్పుడు ఇచ్చే గుణం వస్తుంది, వాడికి అప్పుడు ప్రపంచం ఇస్తుంది. ఇప్పుడు ఇచ్చే గుణం ఉంటే ప్రపంచం అంతా ఇస్తుంది. ఇప్పుడు మేమందరం సర్వైవ్ అయ్యి ఈ స్టేజ్లో వచ్చేదానికి చాలా మంది ఫ్రెండ్స్, సొసైటీ అందరూ హెల్ప్ చేస్తేనే నేను పెట్టుకునేది. నేను ఒకటే నేను తోపేం కాదు. నేనేదో కొంచెం సాయం చేసే అలవాటు నాకు ఉంది, మా అమ్మ ద్వారా వచ్చింది, మా నాన్న ద్వారా వచ్చింది అని. దాంతో నాకు నేను ఇంత సాయం చేసి ఇంత సాయం నేను పొందుతానే ఉన్నా. లవ్ టు ఫ్రమ్ మై నేచర్, ఫ్రమ్ ఫ్రెండ్స్, ఫ్రమ్ డాగ్స్, ఫ్రమ్ కౌస్, అట్లా. సో ఇవన్నీ ఎట్లా వస్తాయి? ఆ 3వ క్లాసు 4వ క్లాస్కి వేసేసేయండి అని చెప్పి పిల్లోడికి బాగా టై కట్టేసి, షూ వేసేసి, ఆరెంజ్ కలర్ కొట్లు, రకరకాల కొట్లు అన్నీ వేసేసి వాడికి పొద్దున్న తూగుతూ ఉంటే కూడా ఎత్తుకుపోయి తోసేసి
ఈవెన్ రాత్రి కూడా మీరు హాలిడేస్ రోజు కూడా మీరు ట్యూషన్ పెట్టుకోండి, ఆ స్కూల్ వాళ్ళు పెట్టుకున్నారని అవునవును. పనుల్లో అడుగుతూ ఉంటారు. ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఆ స్కూల్లో పెట్టుకున్నారు, మీరు ఎందుకు పెట్టుకోలేదు అని. చదువు సంధ్య 2 చెప్పేవాళ్ళ టీచర్లు, తెలుగు టీచరు. ఇప్పుడు చదువు తప్ప ఏమి చెప్పడంలే. అవును సార్. రెండోది జీవన విధానం ఎవరు చెప్పాలా? ఎవరు చెప్పాలా వాడికి? ఎప్పుడు తినాలా? ఇప్పుడు మనం అనుకోండి ఇవన్నీ వ్యవసాయం ఏంటి, బాత్రూమ్ కడిగేది ఏంటి, చిన్నపిల్లలతో ఎట్లుండాలా, ఫ్రెండ్స్తో ఎట్లా మెలగాల అనేటివి మనం ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ నలుగురు వచ్చినప్పుడు ఎట్లా కలిసి ఉండాలా, సర్దుకొని ఎట్లా తినాలా, వేస్ట్ ఎందుకు చేయకూడదు, కింద కూర్చొని ఎందుకు తినాలా, ఇట్లాంటి విషయాలు చాలా వందల సంఖ్యలో మనకి తెలియకనే ఆ జాయింట్ ఫ్యామిలీలో చిన్నాయన, బాబాయి, అత్తమ్మ, పిన్నమ్మ అందరితో కలిసిమెలిసి ఎవరు కోపం వస్తే ఎట్టపోవాలా, ఎవరు వైల్డ్గా ఉండారు, ఎవరు ఫ్యామిలీ పనికి వస్తారు, ఎవరు బేకారుగా ఉండారు అనేది ఇంట్లో ముద్రైపోయింటుంది. ఇవన్నీ తెలుస్తా ఇంటెలిజెంట్గా ఎట్లా ఉండాలా అనేది వచ్చేస్తుంది వాడికి. ట్రైనింగ్ సపరేట్గా అవసరం లే. ఇప్పుడు అవన్నీ ఏం లేదు కదా, సపరేట్గా వీడు ఇంజనీరింగ్ అంతా అయిపోయినాక ఎవరు ట్రైనింగ్ కావాలి, హౌ టు లవ్ యువర్ ఎంప్లాయీస్ అని చెప్పి పెద్దగా వాడు ఎక్కడి నుంచి వస్తే వాడి గంటకింత అని చెప్తే వాడు యూ షుడ్ లుక్ ఇన్ టు దర్ ఐస్ అండ్ పుట్ ద హ్యాండ్ ఆన్ హిస్ షోల్డర్ అండ్ టాక్ టు యువర్ ఎంప్లాయీస్ అంటే వాడికి డ్రామా అని తెలీదా? ఆ లవ్ అనేది ఫ్లో కావాలి. నువ్వు పొద్దున్నే బాగుండి తింటా ఉండవు ఏదన్నా ఒకటి వస్తువు, వాడికి అరే మన కొలీగ్స్ నలుగురు ఉండాలి మధ్యాహ్నం తింటాం, అరే తీసుకొని ఒకటి తిని ఆపేసి ఇంకా 4 తీసుకొని 6 తిను కలిసి. నీ ఆస్తి ఏం పోదు కదా, నీ ఆస్తి అడిగేసి ఏమన్నా పని చేసి ఎవరో మహానుభావులు ఉంటారు, వాళ్ళు ఆస్తి పని చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు. అట్టేం లేదు కదా. ఇంక నీకెందుకు భయము? నువ్వు తినే 4 చాక్లెట్లో, 4 లడ్డూలో, 4 నిప్పట్లో ఒకటి తిని 4 ఎత్తిపోయి అందరు కలిసి తింటావు అంతే. ఎక్కడున్నారు సార్ ఇప్పుడు అట్లాంటి వాళ్ళు? అట్లుంటేనే నువ్వు హ్యాపీగా ఉండేది. ఎందుకు ఉండాలంటే అట్లా నువ్వు ఉంటే ఆ కనెక్షన్ అనేది ఉంటుంది. వాళ్ళు వచ్చి నీకు ఏమి పెట్టకపోయినా నువ్వంటే వాళ్ళకు లవ్ ఉంటుంది, అభిమానం, ప్రేమ. ఆ లవ్ వల్ల నువ్వు కంఫర్టబుల్గా ఉంటావు వాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర యాక్ట్ చేయవు. మిగతా వాళ్ళందరూ నువ్వు తెచ్చింది తిన్నాము మేము తినలేదనే అపరాధ భావంతో ఏడుస్తా సస్తా ఉంటారు పెట్టకపోతే. నువ్వు ఒకడే వాళ్ళు పెట్టలేదనే బాధ కూడా లేదు నీకు, ఎందుకంటే నువ్వు పెట్టినప్పుడు వాళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేసి పెట్టకూడదు. సో నువ్వు తిన్నప్పుడు అంతే, ఫినిష్డ్. ఇంకేం కావాలి లైఫ్ అంతకంటే? ఎన్ని ఫిలాసఫీలు చదివినా, ఎంత తత్వాలు చదివినా ఇంతకంటే ఫిలాసఫీ ఏముంది? సో ఇవన్నీ ఎవరు చెప్పించాలి పిల్లలకి? తల్లిదండ్రులు చెప్పించాలా. వాడు మధ్యలో ఎగురుతాడు, ఫ్రెండ్స్ తిరిగి మా ఫ్రెండ్స్ కేక్ ఉందంటాడు, నువ్వు కూడా కేక్ పెట్టి నాయన ఈ కేక్ తిను, కానీ దీంట్లో ఉండే బేకింగ్ పౌడరు, ఆ క్రీములు, ఆ కలర్లు, ఆ చక్కెర, ఆ రంగులు ఇవన్నీ మంచిది కాదమ్మా. సరే నువ్వు బాధపడతా ఉంటావు కాబట్టి చెప్తా ఉన్నాను. సో మీ ఫ్రెండ్స్ కూడా అట్లీస్ట్ ఇప్పుడు కేక్ పెడతా ఉన్నాం కదా, పుచ్చకాయలు, కర్బూజకాయలు ఇవన్నీ పెట్టినాము, పంచకాయలు ఇవన్నీ కూడా తినండి, ఇవి హెల్తీ, రైతులు డబ్బులు వస్తాయి అని చెప్పి వాడిని ఎట్లా లాక్కొని ఎవడు చెప్తాడు అట్లా? ఇవి చెప్పాల్సింది పేరెంట్స్, ఇంటెలిజెంట్ కూడా పేరెంట్సే చెప్పాలా. ఈ బాధ్యత తెచ్చిపెట్టేసి స్కూల్ మీద దోసేసి మీరు అక్కడే 14 గంటలు పెట్టి కుమ్మేసేయండి వాడిని బాగాని, వాడి పెట్టుకొని హాలిడేస్ కూడా పెట్టించి వాడికి చదువు తప్ప ఏమీ చెప్పకుండా ఎగ్జామ్లు పెట్టి 10వ క్లాస్ అనే కాడికి పెట్టి వాడు అటు చేసి వాడికి ఇంకా లైఫ్ అంటే ఎట్లా తెలుస్తుంది? సో పేరెంట్స్ ఎన్ని కష్టాలు వచ్చినా మీ మీద తిరగబడినా, మీరు పేరెంట్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకే తాటి మీద ఉండి అరే అట్లా అమ్మని అట్లా అనకూడదు, తప్పదు, అది కాదు పద్ధతి కాదు, ఏమనుకుంటాడు అని చెప్పి కొట్టేది పద్ధతి కాదు. అవసరమైతే ఒక దెబ్బ తండ్రి వేసినా తల్లి వేసినా ఏం తప్పు లేదు. ఆ జాగ్రత్తలు ఆడికి పోకుండా ఎంతవరకు వాయిస్ పెంచచ్చు, ఆ వాయిస్ పెరిగి ఆ డ్యామేజ్ అయ్యే వరకు ఎందుకు పోకూడదు, ఎక్కడి వరకు ఉండాలా అనేటివన్నీ వాడికి చెప్పించాలి. ఎంత కష్టం వచ్చినా పేరెంట్స్ దగ్గరే ఉండాలి. హాస్టల్లో లాస్ట్ చాయిస్ అంతే. అది కూడా వాడికి మెచ్యూరిటీ వచ్చింది, వాడంత వాడి పద్ధతుల్లో ఉండాడు, వాడు విచక్షణ ఉంది, ఏ ఫ్రెండ్స్తో ఉండాలా, ఫ్రెండ్స్తో కూడా ఎంతవరకు ఉండాలా అనే విషయం వాడికి వచ్చింది అనుకున్నప్పుడే వాడి హాస్టల్కి వెళ్ళాలి. లేకపోతే మీ ఇల్లే సండే అయితేనే 10 మంది ఫ్రెండ్స్ రమ్మనండి, ఆడే కొంచెం ఏదో ఉప్మా ఏదో చేసి పెట్టండి, ఖర్చే 20 రూపాయలు అయితే ఉప్మా వస్తుంది, అది చేసి పెట్టండి, తింటారు, ఆడిపోతారు, ఆడుకుంటారు, మళ్ళీ వస్తారు. మీ కళ్ళ ముందరనే స్విమ్మింగ్ నేర్పించండి, ఏమైనా డ్యామేజ్ కాకుండా. మీ క్రికెట్ ఆడిపించండి, గేమ్స్ మంచిగా స్విమ్మింగ్, వాలీబాల్ ఏదో నేర్పించండి. ఆ టూర్కు ఇంకొకరు ఎవరన్నా పేరెంట్స్, 5 మంది పేరెంట్స్, 1-2 పేరెంట్స్ కలిసిపోయి కొండెక్కించండి, ఏదో చేయండి. అట్లా మీరే
ఈ జీవన విధానము జనాలతో ఎట్ట కలిసిమెలిసి ఉండాలా, అందరితో కలిసి ఎందుకు ఉండాలా అనేది మీ ద్వారా అవుతుంది, పేరెంట్స్ ద్వారానే అవుతుంది. అది ఈ కాలేజీల్లో ఏదో టూర్కి పిలిచిపోతాను ఓ రోజు అని డబ్బులు ఖర్చు పెట్టి దాంతో రాదు. ఇది ప్రతిరోజు మీ ఇంటికి వచ్చే గెస్టులు, మీ చిన్నాయన్లు పెదనాయన్లు, మీ ఇంట్లో ఉండే మెంబర్స్, మీ ఫ్రెండ్స్, ఆ పనోళ్ళు, మీకోసం పనిచేసే వాళ్ళ మీద గౌరవము, ఆ పాత్రలు అడిగేది. మీ పని ఆమె బర్త్డే గుర్తుపెట్టుకొని ఆమె సర్ప్రైజింగ్గా, అమ్మ ఈరోజు నువ్వు ఏం పని చేయవు, కూర్చొని ఉంటావు, మేము పాత్రలు అడుగుతాము, మేము ఇల్లు క్లీన్ చేస్తాము అని ఒక ఐడియా చెప్పండి మీ పిల్లలకి. ఎంత అద్భుతాలు జరుగుతాయి. వాడు మంచి హ్యూమన్ బీయింగ్ అవుతాడు. ఒక్కరోజు చెప్పిస్తే చాలు, రోజు చేయనక్కర్లే. వాడు పెద్ద అయినాక వాడు 1000 మంది ఎంప్లాయీస్ని లవ్ చేస్తాడు. అప్పుడు ఆ కంపెనీ అట్లే గ్రో అవుతుంది. ఈ ఆలోచనలన్నీ పెద్దోళ్ళకి వచ్చి ఇంప్లిమెంట్ చేయలేమని వదిలేసింటారు. పిల్లలు చేస్తారు. మళ్ళీ పిల్లలు మీ ఫ్రెండ్స్ అందరికి పిలుస్తారా అంటే టక్కని పిలుచుకొని వస్తాడు వాడు. పెద్దోళ్ళు అనుకో, అయ్యో చాలా బిజీ, వాడాడు వస్తాడు వీడాడు వస్తాడు, ఇదే పోస్ట్పోన్మెంట్. పెద్దోళ్ళు ఏం చేయలేరు, ఊరికి వింటారు అంతే, వీళ్ళు ఏం చేయరు. సో పిల్లలకి ఈ పెద్దోళ్ళకి వచ్చిన మంచి ఆలోచనలు ఏవైతే మీరు చిన్నప్పుడు చేద్దాం అనుకుని చేయలేకుండా ఉన్నారో అవి మీ పిల్లల ద్వారా అందరినీ కలిపి చేపించి ఇట్లా చిన్న చిన్న మార్పులతో బర్త్డే, ఈరోజు మనం ఫ్రూట్ కటింగ్ డే అని పెడదాము, నెక్స్ట్ బర్త్డేకి అక్క బర్త్డేకి మనము ఓల్డ్ ఏజ్ హోమ్ పోయి, మీ వాళ్ళు ఎవరు ఉండరు, మీ అమ్మా నాయన మీతోనే ఉంటారు అనుకో, ఎవరో తెలియని వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ పోయి వాళ్ళతో కలిసి ఆ రోజు వాళ్ళతో స్పెండ్ చేద్దాం మధ్యాహ్నం వరకు. ఓన్లీ సెల్ఫీల కోసం కాదు, ఫోటో తీసుకో అంతేగాని దానికోసమని కాదు. దాంతో మనకు గౌరవం రావాలా, ప్రేమ పేరు రావాలా, వ్యూస్ రావాలని కానీ కాదు. స్పెండ్ విత్ దెమ్. 6 గంట కూర్చొని ఆ పెద్దోళ్ళతో ప్రేమగా మీరు మాట్లాడుతుంటే వాడు అబ్జర్వ్ చేస్తాడు. అమ్మ ఏం మాట్లాడుతుంది, నాన్న ఏం మాట్లాడుతున్నాడు, మన తాత వాళ్ళ దగ్గర కూడా మనం ఇట్లా ఉండాలి కదా, ఇది ఇంపార్టెంట్ కదా. ఈ ఆలోచన ఎట్లొస్తాయి? అన్లెస్ యూ ఎక్స్పోజ్ దెమ్. ఇవన్నీ కాలేజీలో చెప్పిస్తారా, హాస్టల్లో చెప్పిస్తారా? పేరెంట్సే చెప్పించాలా? ఇవన్నీ లేకుండా మా వాడు వేసేస్తాము, పెద్ద బ్రాండ్ ఉండే స్కూల్లో వీడిని భారతీయుడిని చేసి మాకు ఇయ్యండి అంటే ఎట్లా వస్తాడు భారతీయుడు? చిన్నప్పటి నుంచి కంపు చేసి పెట్టి కోళ్ళ ఫారం లాగా కాలేజీల్లో హాస్టల్లో వేసి వాడిని భారతీయుడు కావాలి అందరితో ఎట్లా కుదురుతుంది? అందుకనే వచ్చే ఆఫీసర్లు, వచ్చే ఎంప్లాయీస్ అందరూ కూడా వైల్డ్గా, ఆ ఎంప్లాయీ ఎవరన్నా పనికి వస్తే వాళ్ళ మీద కోపంగా, అసలు నువ్వు ఉండేదే జనాలకు పనిచేయాలని జీతం ఇచ్చి గవర్నమెంట్ నేను పెట్టుకోండి. ఎంత ఇష్టంగా వచ్చే వాళ్ళందరికీ ఆ 8 గంటల పనే చేయాల్సిన వాళ్ళు అంత క్రూరంగా చిరాకు పడతా, తిడతా, అరుస్తా, ఏమన్నా నాయన ఇట్లా తయారైనారే, ఎంత టీచర్లు మీరు ఎగ్జామ్ రాసి, టెట్ రాసి, ఇంకోటి రాసి, డిఎస్సీని ఏదో రాసి, పిల్లలు ఇంతమంది పేరెంట్స్ పిల్లల్ని మీకు అప్పచెప్తా ఉంటారు, బాగా చేయమ్మా వీళ్ళని మంచి ఆలోచన కానీ, చదువు కానీ, ఇంకోటి కానీ, ఆరోగ్యం కానీ అన్ని చేయని అప్పచెప్తే మీరు విసుక్కుంటా వాళ్ళని, అబ్బా వీళ్ళ పిల్లలతో వేగలేకుండా ఉండమని తిట్టుకుంటా. అరే వాళ్ళతో వేగాల జీవితాంతం అనే కదా నువ్వు టీచర్ అయినావు. మళ్ళీ వేగలేమంటే ఎట్లా? రిజైన్ చేసే మరి ఇంకొకరికైనా ఛాన్స్ ప్రేమగా పిల్లల్ని లవ్ చేసేవాళ్ళని చెయ్యి. 100 మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని మీకు అప్పచెప్పినారు. వాళ్ళని మంచిగా ఆడి పాడి నవ్వుతా మాట్లాడి డల్గా ఉండేవాళ్ళు ఇంకా దగ్గర తీసుకొని మిమ్మల్ని గౌరవంగా ఇట్లా చూస్తూ ఉంటారు. పేరెంట్స్ మాట అనేది కూడా టీచర్ల మాట వింటారు. వాళ్ళతో ప్రేమగా మెలగండి. పెద్ద ఛాన్స్ లైఫ్లో. వెంకటేశ్వర స్వామి గుడిలో కూర్చొని గంట సేపు ఉండేదానికంటే నీకు దానికంటే బెటర్ ఆప్షన్ నీకు పిల్లలతో స్పెండ్ చేసి వాళ్ళని తీర్చిదిద్దేది. సో పేరెంట్స్ చేసే పని పేరెంట్స్ చేయాలా, టీచర్ చేయాలా. పేరెంట్స్ టీచర్ మీటింగ్లో వాళ్ళ హిమోగ్లోబిన్ ఎంత ఉంది, వాళ్ళు అలర్ట్గా ఎందుకు లేరు వాడికి అంటే, వాడు హిమోగ్లోబిన్ 6 ఉంది, వాడు అలర్ట్గా ఎట్లా ఉంటాడు? నాకు 15.3 కాబట్టి అలర్ట్గా ఉండా. చూడు గంటలు ఇంటర్వ్యూ చేస్తాను, నీళ్ళు తాగుతాను అంతే. నేను సాయంత్రం ఇట్లా మాట్లాడతాను, మీకు ఓపిక ఉండాలి అంతే. చాలా మంది ఇంటర్వ్యూలో సార్ నీళ్ళు సార్ కొంచెం మీరేమైనా తాగుతారా, నువ్వు తాగమ్మా తల్లి నాకు ఏం అక్కర్లేదు అని చెప్తా ఉంటారు. సో ఆ ఎనర్జీ రావాలంటే పిల్లలకి ఏం చేయాలా అనేది కూడా ఆలోచించాలా. అసలు పేరెంట్స్ మీటింగ్ పిలిచేదే మేము మార్కులు తక్కువ వచ్చినాయి, లాస్ట్ టైం 90 వచ్చాయి, సార్ 89 వచ్చినాయి, 1 మార్క్ తగ్గింది కాబట్టి సెక్షన్ మార్చారు. అందరూ టెన్షన్ అయిపోయేది, వాడికి టెన్షన్, మీ టెన్షన్ వాడి మీద పెట్టి, ఏమరా నువ్వు 90 తెచ్చి ఇంత చేసి మీకోసం ఇంత బాధపడతా ఉంటే నువ్వు 89 తెచ్చినావురా అని వాడిని చంపి వాడికేం తెలుసు పాపము. ఎంత అన్యాయం కదా. 1 మార్క్ తక్కువ వస్తే సెక్షన్ మార్చేసేది, వాడి బంధువుల దొడ్లు వేసినట్లు వాళ్ళని సపరేట్ చేసేది. ఏం చేస్తూ ఉంటారు నాయన పేరెంట్స్?
పోనీ ఇక్కడ ఏమైనా పెద్ద సైంటిస్ట్ తయారవుతా ఉంటారు అంటే మొత్తం కనిపెట్టేదంతా వెస్ట్లోనే, అన్ని నోబెల్ ప్రైజులు వెస్ట్లోనే, యూరోప్లో అని వీళ్ళకే వస్తాడు. మరి మీరు ఎంత చదివి మార్కులు తెచ్చుకుంటా ఉండేవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? కొన్ని కంపెనీలు సీఈఓలుగా ఉన్నారు. అది కూడా ఓన్లీ ఈ సాఫ్ట్వేర్ సంబంధించింది తప్ప ఇన్నోవేషన్స్ ప్రజలు పనికి వచ్చేటివో ఇట్లాంటివో ఇవి కదా చేయాలా. సో అట్లా పిల్లల్ని మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు మీ దగ్గరే పెట్టుకోవాలా, పేరెంట్స్ దగ్గరే పెట్టుకొని ఎంత కష్టం వచ్చినా వాళ్ళ అడ్జస్ట్మెంటు, వాళ్ళని అలవాట్లు మార్పించడము, అలా మిమ్మల్ని చూసి నేర్చుకోవడము, మార్పించేది ఫోర్స్ చేసి కాదు, చెప్తా ఉంటే వాడే మారుతాడు. మేము ఇట్లా మారినాము ఇప్పుడు అంటే మా నాయనలు చెప్పింటారు, రే ఎవరికైనా సాయం చేయాలరా, నువ్వు కూడా చేయాలా, నువ్వు అందరూ షేర్ చేసుకోవాలా, ఫ్రెండ్స్ అందరూ బాగా చూసుకో, ఇంటికి వచ్చిన గెస్టులు మా అమ్మ ఏమీ లేకపోయినా అప్పటికప్పుడే అన్న అక్కడ చీరలు కడుక్కోండి తినొచ్చిన అడిగేది లేదు. చీరలు కడుక్కోండి అనేసి దేవుడు పోయి ఏదో పచ్చడి గిచ్చడి చేసి వేడిగా చేసి పెట్టేసేది 20 నిమిషాల్లో. పొయ్యి మీద నీళ్ళు కాగుతూ ఉంటాయి, అన్నం అయిపోతుంది, కించి వచ్చి ఏదో పెట్టేసేవాళ్ళు. అందుకని మాకు ఇప్పుడు ఎవరైనా పిల్లలంటే నా భార్య అదే అంటూ ఉంటుంది, ఏదో అట్లే పిలుచుకొచ్చేసి 10 మంది వచ్చేసి ఎట్లా చేసేదంటే, అవునా సరే ఏదో ఉండింది పెట్టు అంట. వాళ్ళకి ఏమిటి మోడర్న్, వీళ్ళకి ఏమంటే ఎవరన్నా పిలిస్తే చాలా జాగ్రత్తగా అన్ని రకాలు ఏమేమి చేసి పెట్టాలా అని, ఏమైనా చేసి పెడతాం బాగా అట్లా పిలిస్తే. లేదు సడన్గా వచ్చారు, వాళ్ళకి ఒక కూర పచ్చడి అని పెరుగు అన్నం వేసుకొని నిమ్మకాయ ఉరిగేస్తే తినేస్తారు, ఆకలి తీరిపోతుంది మంచిగా, ఇంటి ఫుడ్ బయట చెత్త తినకుండా అని నేను అనుకుంటా. ఆ డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది ఎప్పటికీ. సో అట్లా మా పేరెంట్స్ నేర్చుకునేటివి మాకు ఇప్పుడు ఉపయోగపడతా ఉండే 100%, నో డౌట్ అబౌట్ ఇట్. సో మేము మమ్మల్ని హాస్టల్లో వేసింటే ఎట్లా అంటే ఇవి వచ్చిండవు కదా, హాస్టల్లో వేసింటే ఇవి వచ్చిండవు కదా. ఇప్పుడు ఇంకా అందరితో కలిసి బతికేది అనేది మేము గ్రూప్గా మేమే యూనిట్ అయిపోయేవాళ్ళము, రకరకాల ఆడేవాళ్ళము. ఒకడు బెల్లం తెస్తే, ఒకడు పచ్చి శనగలు తెస్తే దాన్ని పిండి కొట్టి తినేవాళ్ళము. మా చెట్లలో మామిడి చెట్లలో తోటకు పోయి మేమే దొంగతనం చేసి తోటమాలిని మోసం చేసి ఆ పక్క అరిస్తే అట్టబోతే ఈ పక్కన పేర్కొని వచ్చేసి ఎన్ని ఆటలు ఆడినాం మేము. ఇంత లైఫ్ను మేము చిన్నప్పుడు అనుభవించినాము. మాకు ఏదైనా ఇంపార్టెంట్ ఏమన్నా స్వీట్లు గిట్లో చాక్లెట్లు ఇస్తే మా అమ్మ మాకు ఇచ్చేది, అరే మీ ఫ్రెండ్స్ కూడా పోరా అని ఇచ్చేది. ఇప్పుడు మోడర్న్ మహిళలు ఏం చేస్తూ ఉంటారు, రే మీ మామ తెచ్చినాడు చాక్లెట్లు చాలా కాస్ట్లీవి, ఎవరికి ఇవ్వద్దంటే వాడు జోబులు వేసుకొని ఎవరు చూడకుండా బాత్రూంలో పోయి విడేసుకొని ఆడదంటా ఉన్నాడు కమ్ము కొట్టుకుంటా. ఏమి కర్వరా, అరే తిన్నావు కదా ఇచ్చేయి, ఒక చాక్లెట్ 1 2 తిను 3 తిను వెగటి అయిపోయింది, ఇంకా ఎందుకు రా తింటావు స్వామి ఇచ్చేయరా ఆయన అని చెప్పాలి పేరెంట్స్. అప్పుడు వానికి పెద్ద అయినాక ఏదైనా ప్రాబ్లం వస్తుంది, డబ్బులు ప్రాబ్లమో ఇంకోటో సమస్య వస్తుంది, అప్పుడు ప్రపంచమంతా నాతో ఉందని కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ ఎన్ని కోట్లున్నా రాదు. సో అది ఇన్కల్కేట్ చేసేది పేరెంట్స్ దగ్గర నుంచి నేర్చుకోండి. డెఫినెట్గా పేరెంట్స్ పని కూడా టీచర్ ఎట్లా చేస్తారు. ఇప్పుడు పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే మేము చేసే పని కూడా మీరే చేసేయండి, మేము ఇంకా డబ్బులు ఎన్ని ఇస్తాం, ఎంత ఫీజు కడతాం, ఎట్లా కుదరుతుంది, కుదరదు. సో ఇంకా అది కాకుండా ఏ ఫ్రెండ్స్ తిరుగుతూ ఉండరు, ఎట్లా వాళ్ళతో ఉండరు, ఏమి వీడు మార్పులు ఎందుకు సడన్గా వీడు బాగుండేవాడు ఎదిరిస్తూ ఉన్నాడు, మనకు ఎవరితో తిరిగినాడు అబ్జర్వ్ చేయాలా, చాలా ఇంపార్టెంట్ అది. వాడు ఇంకేమైనా అలవాటు అయినదా, సిగరెట్లా, డ్రగ్సా, ఇంకేమైనాయి అని కీన్ అబ్జర్వేషన్ ఆ ఏజ్లో. వాడికి దీని తర్వాత ఇది ఎందుకు ఒక్కసారి కూడా మనం ఎందుకు చూడకూడదు, విషయం ఒకసారి ఎందుకు తీసుకోకూడదు, అది తీసుకున్న తర్వాత మీకు ఏం జరుగుతాయి, ఏం జరగబోవచ్చు అనేది ముందుగానే చెప్పాలి వాళ్ళకి. అది చూడకుండా దాపెట్టేది కాదు. ఇప్పుడు బుద్ధుడికి ఏమి చూడకుండా దాపెట్టాడంట వాళ్ళ నాన్న. చావు గీవు కష్టము ఏం చూడకుండా ముసలి గీసలి ఏం చూడకుండా పెడితే అరే ఏంది అందరూ ముసలి కూడా చచ్చిపోతా ఉంటారే, అది ఇన్ని జబ్బులు ఉన్నాయా, ఇన్ని బాధలు ఉన్నాయా, ఓరే ఆయన అని చెప్పేసి ఆయన బుద్ధుడు అయిపోయినాడు. సరే దానికి కోరికలు తగ్గించుకొని ఏదో చెప్పినాడు, బుద్ధం శరణంగా వచ్చామి, సంఘం శరణంగా వచ్చామి, సంఘంతో కలిసి ఉండండి, ధర్మంగా ఉండండి, మీరు బాగుంటారు ఏదో చెప్పినాడు ఆయన సింప్లిఫై చేసి. అట్లా ఎవరికి ఎక్స్పోజర్ కాకుండా లోపల పెట్టి వాడు సడన్గా బయటికి పంపిస్తే ఏమయ్యేది, వాడు చాలా డేంజరస్ లో పడిపోయినాడు. ఏది ఫేస్ చేసుకోలేరు, ఏమి చూడకుండా, ఎవరితో మాట్లాడకుండా. సో వీటికన్నిటికీ పేరెంట్స్ డెఫినెట్గా కష్టం వచ్చినప్పుడు సపోర్ట్ చేసి వాడికి సపోర్ట్ చేసి మార్కులు తక్కువ వస్తే ఏం కాదులేరా, చూడు హెల్తీగా ఉండవు, నెక్స్ట్ టైం తెచ్చుకోవచ్చు, బేసిక్స్ నేర్చుకో, మన వ్యాపారం చేసుకోవచ్చు, మనం పొలం చేసుకోవచ్చు, ఏమైతుంది ఇవిడేమి అమెరికాకు పోతే మనం ఇక్కడ బతకూడదా, ఇప్పుడు చెప్పాలా, నామోషిగా ఫీల్ అవుతారు కదా సార్. అదే నామోషిగా ఫీల్ అవుతా ఉండరు. ఎవరికి ఎట్లా రావాలా మరి, మీకు ఆర్గానిక్ టమాటాలు కావాలా, ఆర్గానిక్ ఫుడ్ కావాలా, ఎవరు తయారు చేయాలా, రైతులు తయారు చేయాలా, రైతులకు గౌరవం లేదు. అందుకని నేను చెప్పేది ఏమంటే
జనాల కోసం కాకుండా రైతులందరికీ నేను రిక్వెస్ట్ చేసేది, ఉమ్, మీకోసం మీరు అంత ఏరియాలో అన్ని కూరగాయలు, మునక్కాయలు, బెండకాయలు, వంకాయలు, ఇంకా బొప్పాయికాయలు, జామకాయలు, చెడు అన్నీ పండించుకోండి ఒక ఎకరాలో. మీరు తిని హాయిగా ఉండండి. ఉమ్, జనాలు అస్సలు పట్టించుకోవద్దు. జనాల ఎవరికి కోసం వాళ్ళు. చేసి 5 ఎకరాలు వేసి ఆర్గానిక్ చేసి కషాయాలు కొట్టి ఉమ్, ఆర్గానిక్ ఎత్తిపోయి ఇదేంది సొట్టగా ఉందే, ఇదేంది ఇది ఉందే ఉమ్, అని వద్దు. వాళ్ళ కోసం వద్దు. వాళ్ళు వస్తారు చూడు, ఆ, మీ పొలం తెలుసుకొని. ఇప్పుడు ప్రకృతికి వస్తారు జనాలు, ఉమ్, అటు చూస్తారండి. ఉమ్, చూసినప్పుడు వాళ్ళు కొనుక్కోని పోని. మీరు పోయి నేను అడగండి ప్లీజ్ కొనుక్కోరా అని ఉమ్, అడగద్దండి ఎవరు. మీ ఫుడ్ మీరు పండించుకోండి ఆరోగ్యంగా. జనాల కోసం యూరియా గిరియా కొట్టి ఏం చేస్తారో మీరు పండించండి, ఇవ్వండి. ఉమ్, మీ ఫ్యామిలీ, మీ కుటుంబ సభ్యులు టాప్ ప్రియారిటీ. ఓకే. సో ఆ రైతులు వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకుని టాప్ ప్రియారిటీ. ఉమ్, 180 మంది రైతులు ఇప్పుడు తగ్గి 50 మంది ఇంకా తగ్గిపోతా ఉంటారు. అవును రైతులు సార్. షిఫ్ట్ అయిపోతా ఉంటారు. భూమి పాడైపోతా ఉంది మ్మ్. కెమికల్ ఫార్మింగ్తో. చాలా పెద్ద డిస్ట్రెస్ వస్తుంది. 10-15 ఇయర్స్లో ఉమ్, అసలు పొలాలు పండవు, పొలాలు చేసేవాళ్ళు కూడా ఉండరు. అవును. అప్పుడు ఈ 150 కోట్ల మందికి ఫుడ్ ఎక్కడి నుంచి రావాలా? చాలా సీరియస్ ప్రాబ్లం ఇది. అప్పుడు అట్లీస్ట్ ఈ 150 మంది ఉండే రైతులను కాపాడుకునే బాధ్యతను మనం ఇప్పుడు నుంచి తీసుకొని ఉమ్, మీరు మీ పిల్లలకి మినిమం స్మాల్ ఏరియాలో ఉన్న ఆర్గానిక్ ఫుడ్ తయారు చేసుకోవడము, మంచి పండ్ల మొక్కలు పెట్టేసి ఎంత కరువు వచ్చినా ఏం పండకపోయినా ఆ పళ్ళు తిని కూడా మనం బతికిపోయేట్లుగా అవును. మినిమంలో మన రిక్వైర్మెంట్స్ అని బట్టలు కానీ మినిమైజ్ చేసుకోండి ఎక్కువ. ఉమ్, సో ఇది చేసుకొని రైతుల్ని కాపాడుకొని వాళ్ళ ఆరోగ్య సమస్యలు రాకుండా వాళ్ళు ఆనందంగా ఉండేటట్టు చూసేది టాప్ ప్రియారిటీ. ఉమ్, అప్పుడు చాలా అవసరం అనిపిస్తుంది జనాలకి. అవునవును. అమ్మ ఈ సిటీలో ఈ 100 కోట్ల ప్రాపర్టీలు ఎందుకు, ఉమ్, ఇక్కడ గాలి లేదు, నీళ్లు లేదు, ఈ ప్రెషర్లు టెన్షన్లు వద్దు అని చెప్పి అప్పుడు విలేజెస్కు వెళ్ళి విలేజెస్లో వ్యవసాయం చేసే వాళ్ళకి పిల్లల్ని ఇవ్వాలనుకోవడము. మా పిల్లలు హాయిగా పొల్యూషన్ లేని దగ్గర హాయిగా ఉంటారు, అవును. ఒక 10 మందితో కలిసి ఉంటారు, మాట్లాడేదానికి మనసు విప్పి చెప్పుకునేదానికి బంధువులు ఉంటారు అనే అట్మాస్ఫియరు వచ్చేదానికి స్కోప్ ఉంది. ఉమ్, సో వదిలే వ్యవసాయము నష్టము అంటే ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ చేసి విత్తనాలు, మందులు అన్నీ కొని డబ్బులు ఖర్చు పెడతారు కాబట్టి అవుతా ఉంది. అవును సార్. ముందు విత్తనాలు మనవే, అట్లా టమాటాలు పిండితే విత్తనాలు మనవే, వస్తాయి. ఆ కషాయాలు కొడితే మందులు మనవే, ఎరువులు పేడలు లేసి పండించిరే, ఆకులు చెట్లు గిట్లు కొట్టి భూమికి వేసిరే. సో ఖర్చేముంది? ఉమ్, సో ఎట్లయినా ప్రాఫిట్టే. అవును. అట్లా ప్రాఫిట్ వచ్చిన 100 రూపాయలు 200తోనే ఎకరం కొన్నారు పెద్దోడు. ఉమ్, ఆ ఎకరం ఇప్పుడు 100 కోట్లు అయింది. సో అట్లా భూమిని పెంచలేం కానీ భూమిని కాపాడుకుంటా రైతులు అమ్ముకోకుండా అట్లే పెట్టి జీవించే విధానం ఇప్పుడు కూడా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఎకరా టమాటా పండించాలంటే స్టేకింగ్ చేసి 2 లక్షలు అవుతుంది. 10 ఎకరాలు 20 లక్షలు అప్పు చేసి 2 రూపాయలు వడ్డీకి చేసి 2 సార్లు ఫెయిల్ అయింది అనుకోండి, 1 కోటి రూపాయలు 2 ఎకరాలు అమ్మేయాలి. అవును. ఎట్లా మరి? సో వాటి నుంచి బయటపడాలంటే కెమికల్ ఫార్మింగ్ వదిలేసి మీరు చేసుకోండి, ఆర్గానిక్. ఏదో ఆర్గానిక్ చేసుకోండి, మీకోసం మీరు చేసుకోండి, మీరు పండించుకోండి. 10 మంది వచ్చి రిటైల్ ప్రైస్కి అంటే 10 రూపాయలు టమాటా 100 రూపాయలు ఉంటే జూబ్లీస్కి 40 రూపాయలు అవుతుంది. అవును. సో 40 రూపాయలు వచ్చి కొనుక్కొని పొలం కాడికి కొనుక్కుపోయే వాళ్ళకి ఇవ్వండి ఉమ్, ఉమ్, రైట్ ఫుడ్. వాళ్ళకిచ్చి వాళ్ళతో ఆ డబ్బులతో మీరు మీ అవసరాలు తీర్చుకుంటూ ఒక చిన్న ఒక గెస్ట్ హౌస్ లాగా కట్టి దాంట్లో స్టే చేసి 1 వీక్ ట్రైనింగ్ ఇస్తాం మీ పిల్లలకి ఇవన్నీ అని చెప్పి దాంట్లో కూడా డబ్బులు వస్తాయి. పల్లెల్లో ఇవి విధానాలన్నీ మట్టి కుండలు చేసేది, అవును. ఆవుల కాడ ఎట్లా వాటిని డీల్ చేయాలా, పాలు ఎట్లా పెట్టాలా, పెరుగు ఎట్లా చేయాలా, జిలికేది ఎట్లా, మజ్జిగ జిలకాల, అన్నీ యాక్చువల్గా లైఫ్ స్కిల్స్ కదా అవన్నీ. అవును సార్. సో అవన్నీ నేర్పించడానికి పెట్టండి. ఉమ్, ఇప్పుడు ఏంటంటే సమ్మర్ క్యాంపులను పెడతారు కదా, అవును. సో మీరు పెట్టండి. ఉమ్, పాలు తోడు ఎట్లా వేయాలా, మట్టి పాత్రలు ఎట్లా చేయాలా, కషాయాలు ఎట్లా చేయాలా, విత్తనం ఎట్లా నాటాలా, ఆకుకూరలు కూరగాయలకు ఎట్లా మనము మెయింటైన్ చేయాలా, రీజర్ పెట్టి ఎట్లా చేయాలా, నార్లు ఎట్లా పోయాలా, దాని వైరస్ లేకుండా నెట్ ఎట్లా కప్పాలా, అన్ని టెక్నాలజీ ఇవన్నీ మీకు తెలిసినట్టే చెప్పండి. ఉమ్, దానికి ట్రైనింగ్ పెట్టండి. ఇది లైఫ్ స్కిల్స్. ఉమ్, డబ్బులు కూడా పెట్టండి, తీసుకోండి. ఆ ప్రేమగా వాళ్ళకి భోజనం పెట్టండి, డబ్బులు కూడా ఇస్తే వాళ్ళ డబ్బులు ఉన్నాయి, మీకు ప్రేమ ఉంది, అవును. టెక్నాలజీ ఉంది, ఇవ్వండి, ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఇవన్నీ చేసేదానికి స్కోప్ ఉంది. పేరెంట్స్ పిల్లల్ని పెట్టుకొని మీరు పెద్దగా బయట దేశాలు పంపించి ట్రైనింగ్ అయినా మళ్ళీ వెనక్కి వచ్చేసి వాళ్ళు అద్భుతంగా నేచర్ క్యూర్ సెంటర్లు పెట్టండి. ఉమ్, హాస్పిటల్లోనే ఎక్కువైనాయి. అవును. హాస్పిటల్లో క్యూర్ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. 100 మంది హాస్పిటల్ పోతే 10 మంది క్యూర్ కావడంలే. ఆ 10 మందికి మీరు సొల్యూషన్ ఉందేమో చూడండి. జీవన విధానంలో లైఫ్ స్టైల్లో మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
అంటే మిల్లెట్స్ తిని Hmm. జీవన విధానం మార్చుకొని షుగర్లు బీపీలు మీరు చాలా మంది ఉన్నారు కదా. అవును. సో మీకు ఊర్లో సిటీల్లో మీకు చేసి పెట్టేవాళ్ళు ఎవరు బిజీగా ఉంటారు కదా. సో మా దగ్గరికి వస్తే మేము రాగి ముద్ద, జొన్న రొట్టెలు, నువ్వుల నూనె పోస్తాము, ఆవులకు సేవ చేయమంటాము, ఆడ ఆడ కొండలు ఎక్కిస్తాము, ఆడ నైట్ దానికి నైట్ క్యాంప్ వేసి ఆడ ఇదేసి నెట్ కట్టేసి మస్టో నెట్ కొండ మీద అసలు స్టార్స్ అనేటి అదేంటి కాన్స్టలేషన్స్ ఏంటి అని చెప్పించడానికి ఒక గైడ్ ఉంటాడు. అవునవును. ఇవన్నీ ఎడ్యుకేషన్లో భాగమే కదా. వాడి ఎక్స్పీరియన్స్ లైఫ్ లాంగ్ ఉంటుంది కదా. అవును సార్. ఒక పెళ్లి మర్చిపోవచ్చు, బర్త్డే మర్చిపోవచ్చు, కానీ ఇట్లా పిల్లలు మర్చిపోరు. ఇంత ఎక్స్పోజర్ చేయడానికి స్కోప్ ఉంది పేరెంట్స్కి. అందుకని సిటీలోనే కాదు, పల్లెల్లో కూడా ఇప్పుడు వ్యవసాయం అని ఇదని అదని ఏదో వ్యాపారం అని డబ్బులు సంపాదించేది యావగా అయిపోయి అందరూ బిజీ అయిపోయారు. చాలా మంది నాకు ఫోన్ చేసేవాళ్ళు, సార్ మీరు ఫోన్ ఎత్తాం అనుకోలేరంటారు. మరి నేను బేకారుగా పడింటాను రా స్వామి, ఎప్పుడెప్పుడు నాకు బిజీ అంటే ఇప్పుడు ఆ బిజినెస్ ఎవరి మీద తోసేసి ఖాళీగా ఉంటేనే నాకు ఏమి నీళ్లు, ఆల్కలైన్ వాటరు, ఈ ఆలోచనలు, గాలి, ఫుడ్, బయో ఎంజైమ్స్, నేచర్ క్యూర్, యుగాండాలో ఆఫ్రికాలో వ్యవసాయము, ఇన్ని ఆలోచనలు నాకు వస్తూ ఉంటాయి. నా మైండ్ ఫ్రీగానే ఉంటేనే కదా. ఇప్పుడు జాబ్ ఉన్నట్టు 8 గంటలు పోకపోతే నన్ను బెరికేస్తారేమో ఎట్లో ఏమో అని టెన్షన్ ఉంటే నేనేమో ఆలోచిస్తా. ఆ జాబును కాపాడుకునే దానికి లైఫ్ అంతా అయిపోతుంది. మరి కొత్త ఆలోచనలు ఎట్లా వస్తాయి? అది విషయం. మంచి మాట సార్ మీరు చెప్పింది అయితే. నిజంగా జాబులు కాపాడడం కోసమే నిజంగా లైఫ్ అంతా అయిపోతుంది. లైఫ్ అయిపోతుంది. 60 ఏళ్ళ తర్వాత రిటైర్ అయినాక మళ్ళీ నేను నాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతా అంటే అప్పుడు మోకాళ్ళు పని చేయవు, కళ్ళు పని చేయవు, ఏం చేస్తావు? చాలా డేంజర్ ఇది. నీ లైఫ్ అంతా ఎట్లా యంగేజ్లో ఎంజాయ్ చేయాలా? నువ్వు టూర్కి పోతావో, హిమాలయాలకు పోతావో, ట్రెక్కింగ్ పోతావో, డబ్బులుంటే ఆఫ్రికాకి పోతావో, మీ పక్క ఊర్లో కొండ ఎక్కుతావో, అన్ని ఇప్పుడే చేయాలి కదా. చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేకుండా 60 ఏళ్ళు అయిపోతే ఎట్లా? అది చాలా డేంజర్ కదా. అవును సార్. మొత్తానికైతే పిల్లల బిహేవియర్ నాకు ఫోన్లు వచ్చేవి అవే. మా పిల్లలు అసలు సెల్ ఫోన్ వదలకుండా ఉంటారు. మీరు కొన్ని రోజులు పెట్టుకుంటారని. ఒరే అవునా, అట్లయితే ప్రకృతి వనంలో పిల్లలకి సమ్మర్ క్యాంప్, అది కూడా ఎట్లా ఉండాలా? వాళ్ళకి ఏదో డ్యూటీ ఉన్నట్టు ఉండకూడదు. వాడు ఎంజాయ్ చేసి మళ్ళీ ఇప్పుడు క్యాంప్ పోదామా అన్నట్టు ఉండాలా. ఉన్నదా సార్ ఆల్రెడీ క్యాంప్ మన దగ్గర? ఇప్పుడు ఇవన్నీ పెట్టి చేయాలి, ప్లాన్ అంటే మా యాక్టివిటీసే ప్లాన్. కొత్తగా నేను ఇప్పుడు సిటీలో అయితే కొత్తగా పెట్టాలా? మా జీవన విధానమే అదే కదా. ఇప్పుడు వాళ్ళకి కొంచెము ఫెసిలిటీస్ ఇవి అరేంజ్ చేసి నేను పెట్టాలన్న ఆలోచన ప్రజల దగ్గర నుంచి వస్తుంది. నేచర్ క్యూర్ మేము అమెరికాలో ఉంటాం, మా పేరెంట్స్ని పెడతాము. ఓహో, కాబట్టి వీళ్ళకి మంచి డైనింగ్, మసాజులు చేసేదానికి మంచి థెరపిస్టులు, నువ్వుల నూనె పూసి మట్టి పోతలు పోసి ఇవి చేసేదానికి ఒక నేచురోపతి డాక్టరు, బీపీ షుగర్లు చూసేదానికి ఒక డాక్టరు, ఆ ఫుడ్లు మానిటర్ చేసి వాళ్ళకి నడవలేడుకు నడిపించి, చూడు నువ్వు మాత్రలు 2 బదులు ఒకటికి వచ్చినావు, నువ్వు నడవలేకుండా ఉంటే ఇప్పుడు 50 మీటర్లు నడవగలుగుతాడు, 1 కిలోమీటర్ నడవగలుగుతాడు అని చెప్పి, అరే అవునే అని చెప్పి వాడు ఇంటికి పోయి వాడు జొన్న రొట్టెలు చేసుకోవడమో, ఇది చేసుకోవడమో, ఫుడ్ మార్చుకోవడం, వాకింగ్ పోవడం చేసుకుంటాడు. లేదు మళ్ళీ సంపాదనలు పడిపి మళ్ళీ పిజ్జాలు బర్గర్లు తిని చెత్త తాగినాడు అనుకో, మళ్ళీ 6 నెలల తర్వాత ఇంకా వీక్గా వస్తాడు, ఇంకో రూమ్లో ఇంకో 10,000 ఇచ్చి ఉంటాడు, ఇంకో రూమ్ ఆడదాం. కాబట్టి ఫ్యూచర్లో నేచర్ క్యూర్ సెంటర్లకి లైఫ్ స్టైల్ మార్చుకునే విధానం చెప్పించే వాడికి సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇళ్లలో తెలిసిన ఇళ్ళలో చేయలేకుండా ఉంటారు. ఇప్పుడు నేనైనా హైదరాబాద్కి వచ్చాను అనుకో, నాకు పొద్దున్న రాగి జావ కాసి ఇచ్చేది అని కుదరదు కదా. సో మన ఊర్లో మన ఇంట్లోనే వీలవుతుంది. ఎవరో బాగా తెలివైన వాళ్ళే టక్కని పట్టుకొని రాగి జావ తాగేసి, నమస్తే సార్ మీరు రాగి జావ చెప్పి 1 వీక్లో నాకు అసిడిటీ పోయిందని ఒక హైకోర్టులో ఒక లాయర్ ఒక అమ్మాయి యంగ్స్టర్ వచ్చి నమస్కారం పెట్టి చెప్తా, ఓహో పని చేస్తావు, రాగి జావ కూడా బుర్ర ఉండేవాళ్ళు చేసుకుని తాగుతూ ఉంటారు, బయటపడతా ఉంటారు. చేయలేని వాళ్ళు వచ్చి మేము రాగి జావ తాగేసి రూపాయి రాగి జావకి 100 రూపాయలు ఇచ్చేసిపోతారు. అట్లా ఉండాలి. ఏం చేద్దాం? హెల్త్ బాగుండాలి అనుకున్న వాళ్ళు మారిపోతారు వెంటనే. అంతే, మారిపోతే మేము చెప్పిన వాటికంటే ఇంకా అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు మేము 60 ఏళ్ళకి ఇట్లున్నాము, మీకు 25 ఏళ్ళ కాన్షియస్గా ఉన్నారు అనుకో, లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా. మీ పనులన్నీ బాగా చేసుకోవచ్చు, ఎనర్జెటిక్ గా ఉంటారు, మీ బిజినెస్లు బాగా జరుగుతాయి, కూల్ గా ఉంటారు, నష్టపోతే కూడా పర్వాలేదు అనుకుంటారు. ఇంకొక పడితే మళ్ళా లేస్తారు. చిన్నప్పుడు ఎన్నిసార్లు పడి ఉంటారు మీరు? మీ అమ్మ నాయన అమ్మ పడిపోయినావే, నువ్వు పడిపోకూడదమ్మా అని నేను మీద ఎక్కించుకున్నారనుకో, నువ్వు నడిచేది ఇప్పుడు మన మీద దెక్కుండా అయిపోతారు, స్టోరీ ఎట్లా అయిపోతారు. అట్లా పడేది లేచేది చిన్నగా పడేది నేర్పించాలి. పైకి పోయి పెద్దోళ్ళతో అంతా తిరిగి మొత్తం ఆస్తి అంతా వానికి ఎవరికో రాసి పెట్టి ఏమో జరుగుతుంది అనుకోని మొత్తం అట్లా కాకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేసి ఎట్లా నష్టపోతాడు, ఏమి పర్లేదురా
10,000 పోయింది ఏం కాదులే Hmm. ఇంకోటి చేయని చిన్నవే పెట్టాలి వాడికి. వాడి కూరగాయలు పండించి రోడ్లు పెట్టి టమాటాలు ఆర్గానిక్ కూరగాయలు, టమాటాలు ఇప్పుడు మార్కెట్ 10 రూపాయలు ఉంది, మాది 12 రూపాయలు, ఎందుకంటే ఆర్గానిక్ కాబట్టి మీరు 2 రూపాయలు ఎక్కియండి అని చెప్పేట్టుగా చెప్పాలి వాడికి. ఆ పిల్లగాడిని 5వ క్లాస్ పిల్లోడినే మీ పొలం బయటనే కాటన్ గుడ్డ మీద ఇవి సేంద్రియ ఉత్పత్తులు, సేంద్రియ కూరగాయలు అని రాసి వాడు అమ్ముకునే వాడిని పెట్టాలి. నువ్వు పోకూడదు మళ్ళీ అక్కడికి. వాడికి అప్పుడు డబ్బులు అంటే వాల్యూ ఎంత ట్రైనింగ్ ఇస్తే అది వచ్చేది. ఎట్లా అమ్మాలా, ఆ మెత్తగా ఉండేటివి పక్కన తీసి క్వాలిటీ బాగియాలా, లాస్ట్లో మెత్తగా ఉండేటివి తీసుకోండి, మీరు కూరలో వేస్తే కూడా మెత్తగానే ఉంటాయి కదా, ఏం కాదు కదా, ఈ సగం రేటుకి ఇస్తాడమని చెప్పి అమ్మాల వాళ్ళు. మీకు మార్వాడీలందరూ ఆ తెలివి ఉంటుంది. చిన్న పిల్లడే వాడు పెద్ద షాపులు మెయింటైన్ చేస్తాడు వాడు. ఎవరు పనికిరారు సార్ వాళ్ళ ముందు. ఇంత ఉంటాడు వాడు. వాడు ఎంత చేస్తాడు, ఏం చేస్తాడు షాపులు. మొత్తం బిజినెస్ అంతా సౌత్ ఇండియా అంతా వాళ్ళే కదా, వర్కర్స్ వాళ్ళే, బిజినెస్లు వాళ్ళే, అన్ని వాళ్ళే. మనోళ్ళు మాత్రం సాఫ్ట్వేర్ తప్ప ఏమీ లేకుండా ఖాళీగా వస్తే ఉద్యోగం, అమ్మ నాయన మీద సుఖంగా ఏసీలకు వెళ్ళబట్టి అమ్మ నాయన డబ్బులు ఇస్తే దాంతో బతికిపోతా ఉంటారు. చాలా డేంజర్ అది. ప్రపంచంతో కంపీట్ చేయాలంటే అన్నిట్లో కంపీట్ చేయాలి. నిజంగా మీరు చెప్పింది వాస్తవమే అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది సార్. నిజంగా పిల్లల్ని హాస్టల్లో పెట్టడం వల్ల ఇంత ఎఫెక్ట్ అవుతుందా వాళ్ళ ఫ్యూచర్ మొత్తము అని అనిపిస్తుంది సార్. ఇది విని కొంతలో కొంత మార్పు రావాలని కోరుకుందాం. చాలా ముఖ్యమైన విషయం ఏమంటే హాస్టల్లో మీరు రాగి ముద్ద, జొన్న రొట్టెలు, పల్లీలు, నువ్వులు మనం మాట్లాడుకుంటే ఏమి కుదరదు. చాలా మంది పాపం వాళ్ళ హాస్టల్లో ఉండే వాళ్ళు పెట్టాలని మేము పోయి చెప్పినా అక్కడ కొంతమంది తినరు సార్, మంది తినరు సార్, రైస్ అందరూ వదిలేశారు, వాళ్ళు బ్రెడ్లు అయితే తింటారు. ఉండదు కదా సార్. ఇప్పుడు మీరు కరెక్ట్గా గ్రో అయ్యే సీజన్లో పిల్లలు బాగా పెరిగే టైంలో బాగా మిల్లెట్స్ అవి పెడితే ది గ్రోత్ ఆఫ్ ద చిల్డ్రన్ చాలా బాగుందని ఇక్రిసాట్ వాళ్ళు, హైదరాబాద్ ఇక్రిసాట్ వాళ్ళు మిల్లెట్స్, రాగులు తినే పిల్లలకు బ్రెయిన్ డెవలప్మెంట్, గ్రోత్ బాగుంది అని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది. ఇక్రిసాట్ పటాన్చెరులో ఇక్రిసాట్ వాళ్ళ వెబ్సైట్ పోయి చూడండి. అంటే ఏ టైంలో మీ పిల్లలు గ్రో అయ్యి బాగా స్ట్రాంగ్గా మెంటల్లీ అండ్ ఫిజికల్లీ కావాలో ఆ టైంలో పోయి హాస్టల్లో పడేస్తే వాళ్ళకి ఏమి తిండో, అది ఏమి అట్మాస్ఫియరో దారుణంగా తయారవుతారు కదా. అందుకని కూడా మీ పిల్లలు మీ దగ్గర పెట్టుకోండి. కష్టం వచ్చినా వాడు తిరగబడినా ఎందుకు కారణం అనుకొని మీరు అడ్జస్ట్ అయ్యి వాడిని ఎంత అవసరమో, అంటే గుర్రంను మనం లాగేటప్పుడు లాగితే నిలిచిపోతుంది, వదిలేస్తే పరిగెత్తుంది. కాబట్టి లాగాల. ఆ టెక్నిక్ అంతా బ్యాలెన్స్ చేసుకుంటా మీ పిల్లల్ని పెంచి అవసరమైనప్పుడు ఎట్లా బయట ఎగరాలి. వాడి రెక్కలు వచ్చినాయా, ఇప్పుడు పర్వాలేదా, అప్పుడు బయట అబ్జర్వ్ చేయండి. ఓకే, మళ్ళీ వాడి జీవితం వాడిది, వాడు పెళ్లి చేసుకుంటాడు, వాడి భార్య పిల్లలు, వాడి బాధ పడుకుంటాడు. అప్పుడు మళ్ళీ పోయి నువ్వు ఎట్లా ఎగరతాడు నువ్వు చూడొద్దండి. వాడు ఎగురుతాడో పడతాడు వాని ఇష్టం. మళ్ళీ మీ బతుకులు మీరు బతకండి, మళ్ళీ పట్టించుకోకూడదు. వాడు వచ్చినప్పుడు భోజనం పెట్టండి అంతవరకే, కానీ నువ్వేం తిన్నావు, ఏం తిన్నావు, మీ పిల్లలు ఇది పెట్టచ్చు కదా ఏం చెప్పొద్దు. వాళ్ళ పిల్లలు వాళ్ళు చూసుకోవాలా, తర్వాత వదిలేయాలి. పట్టించుకున్నప్పుడు పూర్తిగా పట్టించుకోవాలా, వదిలేటప్పుడు పూర్తిగా వదిలేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్.